హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద అనదర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్. రీసెంట్గా సేల్స్ అయితే జరిగాయి కదా, దసరా దీపావళి సేల్స్. చాలా మంది సౌండ్ బార్స్ కొనే ఉంటారు. ఇంతకీ మీరు కొన్నది డాల్బీ అట్మాసా లేదా డాల్బీ ఆడియోనా, అదే డాల్బీ డిజిటల్? సో వీటిలో ఏది కొన్నారు ఇంతకీ మీరు? సో నిజంగా మీరు కొన్నది డాల్బీ అట్మాసా లేదా డాల్బీ ఆడియోనా? ఈ రెండింటి మధ్య తేడా మీకు తెలుసా? సో ఇంతకీ ఏది కొన్నారో ఒకసారి చెక్ చేసుకున్నారా? అసలు ఈ డాల్బీ అట్మాస్ అంటే ఏంటి, డాల్బీ ఆడియో అంటే ఏంటి? ఈ రెండు ఒకటి కాదా అంటే కాదు. ఈ రెండింటికి కూడా చాలా డిఫరెన్స్ ఉంది. ఒకదానికి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా అయితే ఉందన్నమాట. అసలు ఏంటి ఈ డిఫరెన్స్ అనేది మనం ఇవాళ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. ఏది బెటరు, ఎవరు ఏది తీసుకోవాలి, ఏది కొత్త టెక్నాలజీ, ఏది ఓల్డ్ టెక్నాలజీ, ఏది ఎలాంటి ఫీల్ ఇస్తుంది అనేది ఇవాళ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో వీడియో ఎండింగ్కి వచ్చేటప్పటికి మీకే ఒక డెసిషన్ అయితే వచ్చేస్తుంది ఏది బెస్ట్ అనేది. అంతేకాదు, మీరు ఒకవేళ కొనాలి అనుకుంటే బెస్ట్ డాల్బీ అట్మాస్ ఉండేటువంటి సౌండ్ బార్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ నేను ఇక్కడ ఫ్లిప్కార్ట్ లింక్స్ మొత్తం కూడా ఇక్కడ షాప్ బటన్ ఉంటుంది. ఈ షాప్ బటన్లో క్లిక్ చేసి పెడతాను. తక్కువ బడ్జెట్ నుంచి హై బడ్జెట్ వరకు ఓన్లీ డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేసేవి మాత్రమే పెడతాను. ఇఫ్ ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే వాటి మీద క్లిక్ చేసి మీరు పర్చేస్ చేయండి. లేదంటే డిస్క్రిప్షన్లో కూడా మీకు అమెజాన్ అయితే అక్కడ లింక్స్ ఉంటాయన్నమాట. ఖచ్చితంగా వీడియో ఏ పాయింట్ ఆఫ్ టైంలో మీకు హెల్ప్ఫుల్ అయింది అనిపించినా మాత్రం ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. కింద మీకు హైప్ బటన్ వస్తుంది, హైప్ చేయడానికి మాత్రం అసలు మర్చిపోవద్దు. ఇంకా మీకు ఎలాంటి టాపిక్ మీద వీడియోస్ కావాలో కూడా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. ఇక మనం డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ మనము ఒక మొబైల్ తీసుకుందాం అనుకున్నా, లేదంటే ఒక టీవీ తీసుకుందాం అనుకున్నా, ఒక సౌండ్ బార్ తీసుకుందాం అనుకున్నా, వీటిలో మనకి మేజర్గా ఆడియో ఆప్షన్స్ మనం చెక్ చేస్తాం కదా. వీటిలో మనకి ఏం కనిపిస్తూ ఉంటాయంటే డాల్బీ ఆడియో, అదే డాల్బీ డిజిటల్ లేదా డాల్బీ అట్మాస్, ఇవైతే మనకి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇవి కనిపిస్తున్నప్పుడు చాలామంది రెండు కూడా ఒకటే అని చెప్పేసి కొనేస్తూ ఉంటారు. ఏంటి అసలు ఈ డాల్బీ ఆడియో అంటే ఏంటి, డాల్బీ అట్మాస్ అంటే ఏంటి అనేది ఒక చిన్న షార్ట్ వీడియోలో చెప్పేస్తాను. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఏం లేదు, ఏదైతే డాల్బీ ఆడియో ఉందో అదే డాల్బీ డిజిటల్. ఇది మనకి ఒక ఛానల్ బేస్డ్ అనమాట. సో అసలు ఏంటి ఈ డాల్బీ ఆడియో అంటే, మీ దగ్గర ఒక సౌండ్ బార్ అయితే ఉంటుంది. ఈ సౌండ్ బార్కి మీకు సబ్ వూఫర్ ఉంటుంది, సౌండ్ బార్ ఉంటుంది, అలాగే బ్యాక్ రేర్ స్పీకర్స్ కూడా ఉంటాయి, శాటిలైట్ స్పీకర్స్ ఇవన్నీ ఉంటాయి కదా. సో మీరు అవన్నీ కూడా ప్లేస్మెంట్ చేసి పెడతారు. ప్లేస్మెంట్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక ఫుటేజ్ ప్లే చేస్తున్నారు. ఆ ఫుటేజ్లో ఒక హెలీప్యాడ్ అనేది తిరుగుతూ ఉందనుకోండి. సో మొత్తం అన్నిటి దగ్గర నుంచి మనకు ఒక సౌండ్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఈ సౌండ్ వస్తున్నప్పుడు మనకి మంచి ఫీల్ అయితే వస్తూ ఉంటుంది. ఇది ఒక ఓల్డ్ టెక్నాలజీ, గ్రేట్ టెక్నాలజీ అని చెప్తాను నేను, ఒక పునాది అని చెప్తాను. చాలా సంవత్సరాలుగా మనం దీన్నే వాడుతూ ఉన్నాము. సో ఇది వచ్చినప్పుడు డాల్బీ డిజిటల్ అంటే సినిమా థియేటర్ల బయట కూడా డాల్బీ డిజిటల్, డాల్బీ అని మనకి చాలా బాగా పెట్టేవాళ్ళు అనమాట. సో అంత ఫేమస్ టెక్నాలజీ, ఇది ఒక ఆద్యం అని చెప్పొచ్చు ఆడియో టెక్నాలజీకి. సో ఇది మనకి ఆడియో అనేది, ఆడియో ఎలా వస్తుంది, అన్ని దగ్గర నుంచి వస్తుంది. సో మనకు ఒక ఇమ్మెసివ్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది అనమాట. అన్నిటి నుంచి రావడం వల్ల బ్యాక్ రేర్ స్పీకర్స్ నుంచి వస్తుంది, ఫ్రంట్ మనకి ఏదైతే సౌండ్ బార్ ఉందో సౌండ్ బార్ నుంచి వస్తుంది, అవసరమైనప్పుడు ఏదైనా పేలుళ్ళు లాంటివి జరిగినప్పుడు మనకి సబ్ వూఫర్ ఎఫెక్ట్ వస్తుంది. సో మంచి ఇమ్మెసివ్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది అనమాట. మరి డాల్బీ అట్మాస్ ఏం చేస్తుంది అని అంటే, సో డాల్బీ అట్మాస్లో సేమ్ అదే సెటప్ అనుకోండి మీకు. సో ఫ్రంట్లో మీకు ఏదైతే సౌండ్ బార్ ఉందో సౌండ్ బార్ ఉంటుంది, దాని కిందనే మనం ఎక్కడో దగ్గర మనము సబ్ వూఫర్ ప్లేస్ చేస్తాము. బ్యాక్ రేర్లో శాటిలైట్ స్పీకర్స్ అయినా మనం ప్లేస్ చేస్తాం, లేదంటే అప్ వైరింగ్ స్పీకర్స్ పైన అయినా సరే మనం ప్లే చేస్తాము. సో ఇవి కాకుండా మనకి అప్ వైరింగ్ స్పీకర్స్ ఫ్రంట్లో కూడా వస్తాయి సౌండ్ బార్కి. అలా వచ్చినా సరే కూడా అది కూడా మనకి బెటర్ ఆప్షన్ అవుతుంది అనమాట. సో ఇలా వచ్చినప్పుడు ఏమవుతుందంటే, అదే మీకు ఏదైతే హెలీప్యాడ్ ఇందాక నేను ఎగ్జాంపుల్గా చెప్పానో అదే హెలీప్యాడ్ ఇప్పుడు మనకి రౌండ్గా తిరుగుతుంది అనుకున్నాం, మన చుట్టూ ఇట్లా వెళ్తూ ఉంది. సో ఏదైతే నేను ఇందాక చెప్పినట్టుగా మీకు హెలీప్యాడ్ ఇట్లా వెళ్తుందంటే, అదే డాల్బీ ఆడియోలో వచ్చేటప్పటికి అన్ని స్పీకర్స్ నుంచి వస్తుందన్నమాట. ఫ్రంట్ ఉండేటువంటి స్పీకర్స్ కానీ బ్యాక్ ఉండేటువంటి స్పీకర్స్ కానీ అన్నిటి దగ్గర నుంచి మనకి సౌండ్ వస్తుంది కదా. బట్ డాల్బీ అట్మాస్లోకి వచ్చేటప్పటికి మాత్రం మీకు ఏదైతే మీరు ప్లేస్మెంట్ చేశారో, ఫర్ ఎగ్జాంపుల్ లెఫ్ట్ సైడ్ నుంచి ఒక హెలీప్యాడ్ అనేది వెళ్తూ ఉంది. సో ఇట్లా వెళ్తున్నప్పుడు ఓన్లీ మనకి ఎక్కడైతే లెఫ్ట్ సైడ్ ఉండేటువంటి స్పీకర్ ఉందో ఇది మాత్రమే రియాక్ట్ అవుతుంది, మిగతావి రియాక్ట్ అవ్వవు. మళ్ళీ ఇట్లా వెళ్ళినప్పుడు మళ్ళీ రైట్ సైడ్కి వస్తుంది. సో రైట్ సైడ్కి వచ్చినప్పుడు రైట్ సైడ్ ఉండేటువంటి శాటిలైట్ స్పీకర్ ఏదైతే ఉందో ఇది మాత్రమే రియాక్ట్ అవుతూ ఉంటుంది అనమాట. మళ్ళీ ఫ్రంట్కి వెళ్తుంది. ఫ్రంట్కి వెళ్ళినప్పుడు సో ఏదైతే ఏ మూమెంట్ డైరెక్షన్కి వెళ్తుందో ఆ డైరెక్షన్లో ఉన్నటువంటి స్పీకర్స్ మాత్రమే మనకి రియాక్ట్ అవుతాయి, మిగతా అన్నిటినీ ఆపేస్తుంది అనమాట. అప్పుడు ఏమవుతుంది, మనకు ఒక రియల్ ఫీల్ తీసుకొస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక దయ్యం సినిమా చూస్తున్నాం, దయ్యం ఇంటి చుట్టూ తిరుగుతుంది అనుకోండి. సో నార్మల్గా దయ్యం తిరిగే సౌండ్ రావడం వేరు, ఆ దయ్యం మన చుట్టూ తిరుగుతున్నటువంటి ఫీల్ రావడం వేరు. సో అది ఇట్లా తిరుగుతూ ఉందంటే మన చుట్టూ కూడా తిరుగుతున్న ఫీల్ వస్తుంది. ఎప్పుడు వస్తుంది అని అంటే, ఎగ్జాక్ట్గా మీరు సెంటర్లో కూర్చోవాలి, ఏదైతే మీ ఇయర్ లెవెల్ ఉందో ఇయర్ లెవెల్కి శాటిలైట్ స్పీకర్స్ పెట్టుకోవాలి. మీకు అప్ వైరింగ్ స్పీకర్స్ ఉన్నట్లయితే ఇంకా బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఈ అప్ వైరింగ్ స్పీకర్స్ ఏం చేస్తాయంటే గాల్లోకి తరంగాల్ని రిలీజ్ చేస్తాయి అనమాట, లైక్ సౌండ్ని రిలీజ్ చేస్తాయి. సో ఆ ధ్వని తరంగాలు రిలీజ్ చేసినప్పుడు ఈ సౌండ్ని
సో ఇదంతా కూడా మనకి అట్మాస్ లాగా ఇక్కడిక్కడే తిరుగుతూ ఉంటుంది అనమాట. ఏదైతే మనం ప్లేస్ పెట్టామో ఈ ప్లేస్లో మాత్రమే తిరుగుతూ ఉంటుంది. మనకు ఒక రియల్ టైం ఎక్స్పీరియన్స్ అయితే ఇది ఇస్తుంది అనమాట. సో దీనివల్ల ఏంటంటే మనకి ఒక అద్భుతమైన సౌండ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది, అద్భుతమైన మూవీ ఎక్స్పీరియన్స్ వస్తుంది. బట్ డాల్బీ డిజిటల్లోకి వచ్చేటప్పటికి మీకు సౌండ్ మాత్రమే ఇస్తుంది. సో అన్నిటి దగ్గర నుంచి సౌండ్ ఇస్తుంది, కానీ మీకు ఆపడము, ఇట్లా గాల్లోకి రిలీజ్ చేయడము, ఇక్కడిక్కడే తిరగడము ఇలాంటివి ఉండదు. అండ్ దీంట్లో మీరు ఒకవేళ డాల్బీ డిజిటల్ వాడుతున్నట్లయితే బాగా గమనించండి. డాల్బీ డిజిటల్ ఎవరైతే వాడుతూ ఉన్నారో వాళ్ళందరూ కూడా, అంటే డాల్బీ సౌండ్ వాడుతున్న అందరూ కూడా, మనం ఈ ఇంట్లో సౌండ్ పెడితే ఇంకొక 2-3 ఇళ్ళకి కూడా ఆ సౌండ్ అనేది వినిపిస్తూ ఉంటుంది. సో చాలామంది చూడండి అలాగే వినిపిస్తుంది. బట్ ఇంకా కొంతమంది ఇళ్ళల్లో చూడండి వాళ్ళకంటే మంచిది, ఎక్స్పెన్సివ్ ఉండేది, ఎక్కువ ప్రైజ్ ఉండేది, ఎక్కువ ఛానల్స్ ఉండేది డాల్బీ అట్మాస్తో ఉండేటువంటి సౌండ్ బార్ ఉంటుంది. బట్ వాళ్ళది చూడండి నెక్స్ట్ ఇంటి వరకు మాత్రమే వినిపిస్తుంది, ఎక్కువ దూరం వినిపించదు. సో ఏంటి అంటే ఇక్కడ ఈ సౌండ్ ఏదైతే ఉందో ఈ సౌండ్ ఓన్లీ ఇక్కడ మాత్రమే తిరుగుతూ ఉంటుందన్నమాట, ఎక్కువ దూరం వినిపించదు. సో సింపుల్గా చెప్పాలంటే మీకు డాల్బీ డిజిటల్లో ఉండేటువంటి సౌండ్ ఏదైతే ఉందో ఇది చాలా దూరం వినిపిస్తుంది. ఇది మనకి డాల్బీ అట్మాస్లో ఉండేటువంటి సౌండ్ ఏదైతే ఉందో మీరు ఎక్కడైతే పెట్టారో ఆ ప్లేస్ని మాత్రమే ఎక్కువ కవర్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. సో రియల్ టైం ఎక్స్పీరియన్స్లో మాత్రం మీకు ఖచ్చితంగా డాల్బీ అట్మాస్ అనేది ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. కాకపోతే దానికి తగ్గటువంటి కంటెంట్ మీరు ప్లే చేయగలగాలి, అది దానికి సపోర్ట్ చేయాలి. ఇప్పుడు నేను యూట్యూబ్లోకి వెళ్ళేసి ఏదైనా ఒక మూవీ చూస్తే నాకు డాల్బీ అట్మాస్ రావట్లేదంటే రాదు. సో ఎప్పుడు వస్తుంది ఆ డాల్బీ అట్మాస్? మీరు ఒక నెట్ఫ్లిక్స్ ఓపెన్ చేశారు, అక్కడ చూడండి డాల్బీ సింబల్ ఉంటుంది. మీరు జియో హాట్స్టార్ ఓపెన్ చేశారు, ఆడియోలోకి వెళ్ళండి, అక్కడ చూడండి డాల్బీ ఆడియో, డాల్బీ అట్మాస్ మీకు సపోర్ట్ అయితే ఉంటుందన్నమాట. అప్పుడు మీరు ప్లే చేసినప్పుడు అప్పుడు మీకు రియల్ టైం ఎక్స్పీరియన్స్ వస్తుంది. అదొక్కటేనా, మీరు కంటెంట్ ప్లే చేస్తే మాత్రమే కాదు, బ్యాక్గ్రౌండ్లో కూడా శాటిలైట్ స్పీకర్స్ మీరు ఎక్కడ పెడుతున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. చాలా మంది కింద పెట్టేస్తుంటారు, ఇంకొంతమంది చాలా మంది పైన పెట్టేస్తూ ఉంటారు. ఇట్లా కూడా పెట్టుకోవద్దు. మీరు ఇయర్ లెవెల్లో పెట్టుకోండి. ఇయర్ లెవెల్లో పెట్టుకొని మీకు ఒకవేళ సౌండ్ బార్కి అప్ ఫైరింగ్ స్పీకర్స్ ఉన్నట్లయితే ఇంకా మంచి ఎక్స్పీరియన్స్ కూడా వస్తూ ఉంటుంది. మీరు మిడిల్లో కూర్చోవాలి. మిడిల్లో కూర్చుంటే అప్పుడు మాత్రమే మీకు మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఇంకొంతమంది చెవు దగ్గరే శాటిలైట్ స్పీకర్స్ పెట్టుకొని ఉంటారు, కూర్చొని చూస్తూ ఉంటారు. నేను చాలా మంది దగ్గర అయితే చూసాను అనమాట. సో కొంచెం మీరు డిస్టెన్స్ తీసుకోవాలి దాని దగ్గర నుంచి, అప్పుడు మాత్రమే మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఇంకా సింపుల్గా చెప్పాలంటే మీరు ఒక సినిమాకి వెళ్ళినప్పుడు మీరు ఏదైనా ఒక కార్నర్లో కానీ ఫ్రంట్లో కానీ కూర్చొని చూడండి, మీకు అంత మంచి ఎక్స్పీరియన్స్ ఉండదు. అదే సినిమా థియేటర్లో, డాల్బీ అట్మాస్ ఉండేటువంటి ఆ సినిమా థియేటర్లో మీరు మిడిల్లో కనుక కూర్చొని చూసినట్లయితే మీకు ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఎందుకంటే మీకు ఆ కాల్పుల శబ్దాలు కానీ, ఆ బాంబుల శబ్దాలు కానీ, ఆ వర్షం సౌండ్ కానీ, హెలిప్యాడ్ సౌండ్స్ కానీ ఇవన్నీ కూడా మనకి చాలా క్లియర్గా వినిపిస్తాయి. ఈవెన్ వోకల్స్ కానీ, సౌండ్స్ కానీ, థంబ్స్ కానీ ఎవ్రీథింగ్ మనకి చాలా ఫైన్గా వినిపిస్తాయి అనమాట. ఇదే దీని వెనుకున్నటువంటి రహస్యం. దీంతో పాటు అప్ ఫైరింగ్ కూడా ఉంటాయి వీళ్ళకి, పైన కూడా వీళ్ళు టాప్లో సీలింగ్ స్పీకర్స్ కూడా పెడతారు. సో దానివల్ల మనకి ఇంకా బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. సో ఇవి మనం ఇంట్లో కూడా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. కాకపోతే డెడికేటెడ్గా చేస్తే మనకి థియేటర్ సెటప్ చేస్తే మనం ఇవన్నీ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే మనకి చాలా వరకు డాల్బీ అట్మాస్ ఉన్నాయి, అవి వరకు మేనేజ్ చేసుకోవచ్చు మనం. సో అవి మేనేజ్ చేసుకుని కరెక్ట్గా ప్లేస్మెంట్ సెట్ చేసుకున్నట్లయితే బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తాయన్నమాట. ఇంకా సింపుల్గా చెప్పాలంటే మనము డాల్బీ ఆడియో ఏదైతే ఉందో దీన్ని మనం ఒక హారిజాంటల్ ఆడియో ఎక్స్పీరియన్స్ అని చెప్పుకోవచ్చు. అదే మనం డాల్బీ అట్మాస్కి వెళ్ళేటప్పటికి ఇది మనకి హారిజాంటల్ వస్తుంది, వర్టికల్ వస్తుంది, హైట్ కూడా వస్తుంది అనమాట. సో ఎవ్రీ కార్నర్ని ఇది కవర్ చేస్తూ ఉంటుంది. బట్ అక్కడక్కడే తిరుగుతుంది, మీకు ఎంఎస్సివ్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. సో ఇది గైస్ వీడియో మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. షార్ట్గానే చేశాను, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా మీరు లాగ్ చేసి చెప్పాలంటే చాలా పెద్దగా ఈ టాపిక్ని తీసుకెళ్ళి చెప్పొచ్చు. సో ఇవి కాకుండా మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉండి ఏదైనా టాపిక్ మీద వీడియో చేయని మీరు అడిగితే ఖచ్చితంగా చేస్తాను. మీరు కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి కామెంట్ చేయండి, ఏ టాపిక్ మీద వీడియో కావాలని ఖచ్చితంగా మీ ముందుకు తీసుకురావడానికి ట్రై చేస్తూనే ఉంటాను. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. కింద హైప్ బటన్ వస్తుంది, హైప్ చేయండి. మీరు ఒకవేళ ఏదైనా పర్చేస్ చేయాలి అని అనుకుంటే ఖచ్చితంగా ఇక్కడ మేము లింక్స్ ఇచ్చాను. డాల్బీ అట్మాస్కి సంబంధించినటువంటి ఓన్లీ సౌండ్ బార్స్ మాత్రమే నేను లింక్స్ ఇవ్వడం జరిగింది. వీటిలో డాల్బీ ఆడియో అసలు అయితే ఉండవు. క్లిక్ చేసి డైరెక్ట్ త్రూ మన లింక్ ద్వారా పర్చేస్ చేయడానికి ట్రై చేయండి. మన ఛానల్ కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. ఎవరన్నా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే ఇప్పుడే జాయిన్ అవ్వండి. మీకు ఇంకా ఏదైనా సజెషన్స్ కావాలంటే పక్కన మీకు నంబర్ డిస్ప్లే అవుతుంది, దానికి వాట్సాప్ చేయండి. నేను మీకు అక్కడి నుంచి ఒక ప్రోడక్ట్ అయితే సెలెక్ట్ చేసి పెడతాను. ఇంతవరకు మన ఛానల్ ఎవరన్నా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇలాంటి లేటెస్ట్ కంటెంట్ అంతా నేను మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో. బై బై. జై హింద్.